లూకాసు వార్త 8వ అధ్యాయము 8వ వచనములో ఆయన చెప్తున్న మాట, మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించనెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినునుగా కానీ బిగ్గరగా చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దైవ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఇక్కడ ఒక వ్యవసాయకుని గూర్చి ఒక ఉపమాన రీతిలో చెప్పబడింది. వ్యవసాయకుడు యేసు ప్రభువారు తనేమో విత్తనాలు జల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు 4 రకాలైనటువంటి భూభాగాలలో పడ్డట్టుగా చూస్తున్నాం. త్రోవ పక్కన కొన్ని పడ్డాయి, తర్వాత ముళ్ళ పొదలో కొన్ని పడ్డాయి, రాతి నేల మీద కొన్ని పడ్డాయి, మంచి నేల మీద కూడా కొన్ని పడ్డాయి. ఈ త్రోవ పక్కన పడిన విత్తనాలు, రాతి నేల మీద పడిన విత్తనాలు, ముళ్ళ పొదలో పడిన విత్తనాలు అన్నీ కూడా ఏదో కొద్దో గొప్ప ఎదిగినట్టుగా ఉంది. కానీ త్రోవ పక్కనైతే వచ్చి పక్షులు ఎత్తుకెళ్ళిపోయినట్టుగా చూస్తాము, తర్వాత తినేసినట్టుగా. అయితే ఈ మంచి నేలన పడిన విత్తనాలు మాత్రము 100 అంతలుగా ఫలించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అనేది విత్తనం, అవునా? చూడండి 11వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారండి? 8:11 లూకాసు వార్త. విత్తనము దేవుని వాక్యము. ఇప్పుడేమో 15వ వచనం చూడండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, మంచి నేల నుండి విత్తనములను పోలిన వారెవనగా, యోగ్యమైన మంచి మనసు. చాలు ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యమే విత్తనం. మరల 15వ వచనంలోనైతే వ్యక్తులే విత్తనాలు. అర్థమవుతుందా? 11వ వచనంలోనైతే దేవుని వాక్యమే విత్తనము, కానీ 15వ వచనంలోనైతే వ్యక్తులే విత్తనాలు. అంటే దేవుడు మనకు 2 కాన్సెప్ట్స్, 2 అంశాలు ఇక్కడ ఆయన మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. అయితే ప్రియులారా, ఈ 2 అంశాలలో మనకు కావలసిన ఆత్మీయ పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఏం చెప్పానండి? ఒకటి, దేవుని వాక్యమే విత్తనము, ఇక్కడేమో వ్యక్తులే విత్తనాలు. అందుకే విత్తనము పోలిన వారెవనగా అన్నారు, అవునా? వినండి. అయితే దేవుని వాక్యము విత్తనమైతే నేల ఏంటి? హృదయమే, అవునా? దేవుని వాక్యము విత్తనముగా మనకు కనిపిస్తే దాని యొక్క ఎత్తబడే స్థలం ఏదంటే మానవుని యొక్క హృదయము. దేవుని వాక్యం అనే విత్తనము మానవ హృదయం అనే నేల మీద విత్తబడుతుంది. మరి ఇప్పుడు వాక్యం అంటే విత్తనం అన్నాం, మరి వ్యక్తులు విత్తనం కదా. ఇప్పుడు కొంతమంది వ్యక్తులే విత్తనాలు అన్నాడు అక్కడ 15వ వచనములో. మరి వ్యక్తులు విత్తనాలైనప్పుడు ఆయన ఎక్కడ విత్తుతాడు? పొలము అంటే లోకము, అంటే ఈ లోకములో. అర్థమైందా? వాక్యం అనే విత్తనము మన హృదయం అనేటటువంటి నేల మీద నాటితే, వాక్యం అంటే విత్తనం అనేటటువంటి ఈ యొక్క వ్యక్తులను లోకం అనేటటువంటి పొలములో నాటుతున్నాడు. 2 కాన్సెప్ట్లు దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. అంటే మన హృదయములో దేవుని వాక్యము ఫలించాలి, మనమేమో లోకములో ఫలించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి చెప్తున్నా, మన హృదయములో దేవుని వాక్యం ఫలించాలి, మనమేమో లోకములో ఫలించాలి. అది దేవుని యొక్క కాన్సెప్ట్ మనకు తెలియజేస్తున్నటువంటి పాఠం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అయితే ఫలించాలి అంటే ఏం చేయాలి? విత్తనము మట్టిలో జీర్ణమైపోవాలి, అప్పుడు కొత్త మొలకలు వస్తాయి. విత్తనము జీర్ణము కాకుండా ఏ మొలకలు కూడా రావు. మరి
మనము కూడా విత్తనమే కదా, మనల్ని కూడా విత్తాడు కదా. మనల్ని విత్తినప్పుడు ఈ లోకంలో మనం కూడా జీర్ణమైపోవాలి. అంటే ఈ లోకంలో మనము జీర్ణమైపోవాలి. మట్టిలో విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం జీర్ణమైపోదు, చచ్చిపోదు. మనము కూడా, దేవుడు మనల్ని కూడా లోకములో విత్తనాలుగా విత్తాడు ఫలించాలని. ఆ విత్తనము మట్టిలో జీర్ణమవ్వకుండా చచ్చిపోకుండా ఫలించదు. అలాగే లోకములో విత్తబడిన మనల్ని దేవుడు విత్తాడు, మనము కూడా జీర్ణమవ్వకుండా చచ్చిపోకుండా ఫలించాము. కాబట్టి మనం చావాలంటే జ్యోతమ్మ ఉరేసుకొని చచ్చిపోవాలా, కాల్చుకొని చచ్చిపోవాలా? ఏమి ఇసా గారు ఎలా చచ్చిపోవాలంటే సజీవయాగముగా చచ్చిపోవాలి. దేవుని స్తోత్రం. వినుగ్రేస్ వింటున్నావా? సజీవయాగముగా చచ్చిపోవాలి అంటే ప్రియులారా, మనము ఈ లోకానికి చచ్చిపోవాలి, పాపానికి చచ్చిపోవాలి, మన స్వచిత్తానికి చచ్చిపోవాలి. అంటే ఉదాహరణగా లోకము తమ మూలపాఠముల నిమిత్తం మనల్ని పిలుస్తుంది. మోషే రా, పేకాడేద్దాం, రా పర్వాలేదు, పండగ వచ్చిందిగా, పెద్ద పండగ, రా పర్వాలేదు, చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, ఒక్కరోజే సరదారా, పేకాట పిలుస్తారు లోకము నిన్ను, అలా బ్రాందీలు పిలుస్తారు, ఇంకా ఏదో ఆటలకు పిలుస్తారు. అప్పుడు నువ్వు లోకము నిన్ను పిలిచినప్పుడు చచ్చిపోయిన శవంలో ఉండాలి. అరే నేను ఎప్పుడూ చచ్చిపోయాను రా, చచ్చిపోయిన మనిషిని పిలుస్తారేంటి మీరు? పేకాట ఆడదాం రండి, పేకాట దగ్గర కూర్చుందాం రండి అని పిలుస్తుంటే వలక్కూడదు. ఎప్పుడో చచ్చిపోయింది నేను. ఎస్, లోకానికి చావాలి, తర్వాత పాపానికి కూడా చావాలి. పాపానికి చావడం అంటే గొడవలు, ఊతు మాటలు, సారా, బీడీ, సిగరెట్టు, బ్రాందీ చేస్తామేంటి, మళ్ళీ బుద్ధి మాట్లాడతామేంటి? అరిచి చచ్చిపోయాం ఎప్పుడో, మా నోట నుండి అది రాదు, ఎప్పుడో చచ్చిపోయాం. ప్రేరేపించిన వెళ్ళం, ఎప్పుడో చచ్చిపోయాం. స్వచిత్తానికి చావాలి, అసూయకు చావాలి, ద్వేషము, కుళ్ళు, కుట్రకు చావాలి, ఎప్పుడో చచ్చిపోయాను. అవన్నీ లేవు భవనాలు. అలా చచ్చినప్పుడు దేవుని జీవం విషయంలో, పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో బ్రతుకుతాం, ఫలిస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? కనుక విత్తనము జీర్ణం కాకుండా భూమిలో చచ్చిపోకుండా కొత్త మొలకలు రావు. వ్యక్తులనే విత్తనాల్ని దేవుడు నాటాడు. ఇక్కడ మనము చావకుండా నూతనమైన ఫలాన్ని ఫలించలేము. దేనికి చావాలన్నాను? లోకానికి చావాలి. అంటే లోకం పిలిచినప్పుడు నేను చచ్చిపోయిన నన్ను పిలవకండి. చచ్చిన వాళ్ళు పిలిచి లేరా, లే తిను అంటాడు, ఉలుకుతాడా పలుకుతాడా? అలాగే లోకం ఎవరైనా, నీకు పాపం ఎవరైనా నిన్ను పిలిచినప్పుడు ఎప్పుడు చచ్చిపోయిన ఇంకా దానికోసం స్పందన రాదు. దేవుని విషయమై ఏం చేస్తాం? బ్రతుకుతాం, ఫలిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఫలించుట అనగా ఏంటి అంటే, ఒక గోధుమ గింజను విత్తబడి జీర్ణమైపోయి అంటే చచ్చిపోయి 100 గోధుమ గింజలు ఫలించడమే, తిరిగి ఇవ్వడమే ఫలించడం. ఉదాహరణకు మనం యేసు ప్రభు వారి కోసం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నెలలా అది ఎలాగా ఫలిస్తుందా? చస్తే కదా ఫలించును. గోధుమ గింజ అయిన యేసు ప్రభు వారు చనిపోయాడు, తద్వారా మనం అందరం బ్రతికాం. హల్లెలూయా. ఎంతమంది ప్రపంచంలో, అవునా? కనుక ఫలించుట అంటే ఒక్క గోధుమ గింజ చచ్చిపోయి 100 గోధుమ గింజలను వృద్ధిలో తేవడమే ఫలించుట. హల్లెలూయా. ప్రియులారా, మరి ఫలించాలి అంటే ఏం కావాలని బైబిల్ సెలవిస్తుంది? మనం అలా ఫలించాలి. దేవుని వాక్యం మనలో ఫలించాలి. చాలా సంవత్సరాల నుంచి మనము ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. మనం ఫలించాలి, మనలో వాక్యం ఫలించాలి.
అలా ఫలించాలి. ఫలించకపోతే లోకంలో మనం ఫలించలేము. దేవుని వాక్యము ప్రతి ఆదివారం వింటున్నాము. ఆ వాక్యం మనలో నూరంతలు ఫలించాలి. మనమేమో లోకములో ఫలించాలి. దేవుని వాక్యం మనలో నూరంతలుగా ఫలించకుండా లోకములో ఫలించడము సాధ్యం కాదు. అందుకే ఆయన అలా చెప్పాడు. ఇప్పుడు దేవుని వాక్యము నూరంతలుగా నీలో నాలో ఫలిస్తుందా లేదా? దేవుని వాక్యము ఎందుకు ఫలించక వ్యర్థమవుతుంది? ఎందుకు దేవుని వాక్యము నీ హృదయంలో విత్తబడినప్పుడు కుళ్ళిపోతుంది? దేవుని వాక్యము నీ హృదయం అనే నేల మీద విత్తబడినప్పుడు ఎందుకు పక్షులు ఎత్తుకెళ్ళిపోతున్నాయి? దేవుని వాక్యము నీలో నాలో ఫలించాలి అంటే ఏం కావాలి? మనం ఫలించినప్పుడు అప్పుడు లోకములో మనం ఫలిస్తాం. దేవుని విత్తనము నా హృదయంలో ఫలించినప్పుడు నేను లోకములో ఫలించగలుగుతాను. దేవుని వాక్యము నాలో నూరంతలుగా ఫలించకుండానే లోకంలో నేను ఫలించాను అనుకోవడం భ్రమ. అర్థమవుతుందా? కనుక ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యం అనే విత్తనము మనలో ఫలించాలంటే ఏం కావాలంటే ఆయన 15వ వచనంలో చెప్తున్నాడు, మంచి నేల నుండి విత్తనములను పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో. ఏముండాలండి? యోగ్యమైన మనస్సు కావాలి. హల్లెలూయా. అమ్మా, యోగ్యమైన మనస్సు కావాలి. దేవుని వాక్యము నీ హృదయం అనే నేల మీద పడి నూరంతలుగా ఫలించాలంటే నీ మనసు యోగ్యమైనదిగా ఉండాలి, నా మనసు యోగ్యమైనదిగా ఉండాలి. నూరంతలుగా ఫలిస్తుంది. అప్పుడు మనము లోకములో దేవుని కొరకు సాక్షులుగా ఫలించగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, రెండవదిగా ఏం చెప్తుంది లేఖనము? ప్రియులారా వినుట, మంచి మనస్సుతో వాక్యం వినాలి. గమనించండి, అక్కడ ఎంత చక్కగా దేవుడు రాయించాడు. యోగ్యమైన మనసు, మళ్ళీ మంచి మనసు, రెండు దానికి సంబంధమైనది. వాక్యమును వినుట, చూసారా? వాక్యము వినుట. మూడవదిగా దానిని అవలంబించుట. నాలుగవదిగా ఓపికతో నిలబడి ఫలించుట. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంటే యోగ్యమైనటువంటి మనస్సు అంటే ఏంటి చెప్పండి? వందలాది ప్రసంగాలు విన్నావు, చాలా బాగుంది అయ్యగారు, గొప్ప మర్మం అండి, అబ్బా చాలా మంచి వాక్యం. ఎన్ని, ఒకటా రెండా? విన్న ప్రతిసారి బాగుంది అంటున్నావు, చాలా మంచి ప్రసంగాలు అంటున్నావు. కానీ రక్షణ పొందిన తొలి దినాలలో నువ్వు ఎలాగైతే ఉన్నావో ఈరోజు వరకు అలాగే ఉన్నా, మారలేదు. నువ్వు మారలే. దానివల్ల ప్రయోజనం ఏముంది? మంచి వాక్యాలు వింటున్నావు, నీ వాక్యము, దైవ వాక్యము నీ హృదయములో నూరంతలుగా ఫలించినట్టు కనబడలేదు. దానివల్ల వినుట వల్ల ప్రయోజనం ఏముంది చెప్పు? వాక్యం ఎందుకు ఫలించడం లేదు అంటే యోగ్యమైన మనస్సు నీకు లేదు కాబట్టే. ఈ యోగ్యమైన మనస్సు ఒకవేళ నీలో ఉంటే దేవుని యొక్క వాక్యము మనలో ఖచ్చితంగా ఫలిస్తుంది. ప్రసంగం వినగానే ప్రియులారా, యోగ్యమైన మంచి మనస్సు ఏం చేస్తారంటే ప్రసంగం వినగానే విని ఇంటికెళ్ళి ఏడ్చి మళ్ళీ ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఈరోజు వాక్యము, ఇసాక్ గారు, ఈరోజు వాక్యము నాతో మాట్లాడింది, కానీ నేను అలా లేను ప్రభువా, నన్ను అలా మార్చవా అని తన మనస్సు ఆ వాక్యం వైపు తిప్పుతుంది. అది యోగ్యమైన మనస్సు. అంటే యోగ్యమైన మనసు అంటే ఏంటి? నేను చెబితే నా మాటలు వారు వింటారు, వాళ్ళు యోగ్యులే, వారు యోగ్యులే. అంటే దేవుని యొక్క వాక్యానికి ఎవరి హృదయములో చోటు ఉంటుందో వారు యోగ్యులన్నమాట. మీకు గుర్తుందా? మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటికి శుభమని, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీరు చెప్పిన శుభవచనము దీవెన ఆ ఇంటి మీదకి
అది అయోగ్యమైనదైతే తిరిగి నువ్వు యోగ్యమైన హృదయం కలిగి ఉన్నావో లేదో ఎలా తెలుస్తుందంటే, దేవుని వాక్యం వినగానే వెంటనే నీలో బాధ కలుగుద్ది. అయ్యో, నేను అలా లేను, నన్ను అలా మార్చు నాయన, నన్ను అలా సరిచేయి. ఒక దానియేలు కోసం విన్నాం, మోషే కోసం విన్నాం, పౌలు కోసం విన్నాం, స్టెఫెన్ కోసం విన్నావు, తిమోతి కోసం విన్నావు, అబ్రహాం కోసం విన్నావు. విన్న తర్వాత నేను అబ్రహాంలా లేను నాయన, అవిశ్వాసిగా జీవిస్తున్నాను, నన్ను సరిచేయి ప్రభా. మోషే కోసం విన్నప్పుడు నమ్మకమైన వాడు, ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నేను అలా లేదు ప్రభా, నన్ను మన్నించి ప్రభా. పౌలు అన్నింటిని విడిచిపెట్టాడు. యోబు అయితే శ్రమల్లో కూడా దేవుని స్తుతించాడు. నేను అలా లేని ప్రభు, నన్ను అలా చేయి నాయన, నన్ను చేయి ప్రభా, నా కోసమే నువ్వు మాట్లాడావు అని ఆ వాక్యము సూటిగా తన హృదయములో దాచిపెట్టుకుంటాడు. యోగ్యమైనటువంటి మంచి మనసు గలవారు, యోగ్యమైన మంచి మనసు లేని వారు ఏమనుకుంటారో తెలుసా? పాస్టర్ గారు వాక్యం ద్వారా నాకే కొట్టారు, దెబ్బ మీద దెబ్బ కొట్టేస్తున్నారు పాస్టర్ గారు. ఏం పాస్టర్ గారు అండి, వాక్యాలతో కొట్టడం ఏంటండి అని అనుకుంటాడు యోగ్యం కాని వాడు. చూడాలి, వాళ్ళు ఏమనుకుంటారు? ఎప్పుడు అయ్యగారికి సూటిపోటు మాటలు నాకు చెప్పడమే అనుకుంటాడే తప్ప, దేవుడు అయ్యగారు ద్వారా, అంటే అయ్యగారు ఎవరు? పాస్టర్ గారు అంటే దేవుడు వాడుకునే సుత్తి. దేవుడు ఆయన సుత్తి, నేను ఈ సుత్తిని పట్టుకొని ఆ శిల్పాన్ని చెక్కుతుంటాడు అంతే. కొడుతున్నది పాస్టర్ గారు కాదు, శిల్పకారుడు. అమ్మ ఏంట్రా గడిగడి తిరుగుతున్నారు? స్వాతి కూర్చో, అంత డిస్టర్బ్ అయ్యి ప్రతిసారి ఇటు అటు అటు ఇటు తిరుగుతాం. దేవుని వాక్యం అనే విత్తనము మనలో నూరంతలుగా ఫలిస్తే లోకంలో మనం ఫలిస్తాం. వింటున్న వాక్యాలు మీ హృదయంలో వేసుకోవడానికి ఇష్టపడకపోతే ఎట్లా? ఎలా ఫలిస్తారు మీరు? దేవుని వాక్యం మీలో ఎలా ఫలిస్తుంది, మీరేమో లోకంలో ఎలా ఫలిస్తారు? రెండూ లింకే, మనమే విత్తనమే, అవునా కాదు? చెప్పాడు కదా ఇక్కడ, వాక్యము విత్తనమే, వ్యక్తులు విత్తనాలే. దేవుని వాక్యం మనలో ఫలించాలి, మనమేమో లోకంలో ఫలించాలి. అది లింక్ పెట్టాడు దేవుడు. అందుకని ఇప్పుడు ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే, మీ ఫోన్లు ఎవరిదైనా ఉంటే దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి, లేదా సైలెంట్లో పెట్టండి. ఇది మాత్రం నేర్చుకోండి దయచేసి. లేకపోతే జీవితాంతం తలక్రిందులుగా మీరు తపస్సు చేసినా కూడా పరలోకం చేరలేరు. ఎందుకంటే దేవుని వాక్యానికి అంతా చోటు ఇవ్వాలి. యోగ్యమైన మనసు అంటే అదే. నా కోసం చెప్తున్నాడు దేవుడు, నాతో మాట్లాడుతున్నాడు అనుకోవాలి. దేవుని వాక్యం ఎలాగొస్తుందో తెలుసా? అందరినీ చెక్కుతుంది. ఓ వ్యభిచారిని కూడా చెక్కుతుంది, ఓ దొంగను కూడా చెక్కుతుంది, ఓ తిట్టుబోతుని కూడా చెక్కుతుంది, ఒక అన్యాయంగా ఆక్రమించుకున్న వారికి చెప్తుంది, అవునా కాదా? బలాత్కారికి కూడా చెక్కుతుంది, అన్యాయంగా వడ్డీలు తీసుకున్న వారికి చెప్తుంది, భర్తను విడిచి పొరుగువాని భర్తతో వ్యభిచారం చేస్తున్న వారికి చెప్తుంది. ఇది ఎవరికి కాదు. కాబట్టి ఇది నాకే, నేను ఆ తప్పులో ఉన్నాను అనుకొని దాన్ని ఏం చేస్తాడు అనుకుంటే, వెళ్ళి ప్రసంగం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి కన్నీరు కార్చి, నాన్న నేను అలా లేను, నన్ను క్షమించు, నన్ను సరిచేయి ప్రభువా అంటాడు. వినుట అంటే దాని అర్థం విధేయత చూపుట. యోగ్యమైన మనసు విధేయత చూపుతుంది, అంటే ఒప్పుకుంటుంది, నాన్న అలాగే అని. యోగ్యమైన మనసు ఏం చేస్తుంది? అది నాకే తండ్రి అని అనుకుంటుంది. అదే తప్ప చెప్పిన ప్రతిసారి నాకే దెబ్బ కొడుతున్నారని దాని అర్థం ఏంటి? వినడం లేదు, వ్యతిరేకిస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు వ్యతిరేకమైన మనసు వచ్చిందో అక్కడ విత్తనం పడిన ఏమవుతుందండి? కుళ్ళిపోద్ది అంతే. ఏం చేస్తున్నావు? దానికి వ్యతిరేకించి విత్తనం పడగానే నువ్వే నీకున్నటువంటి అసూయ ద్వేషంతో విత్తనాన్ని చెదగొట్టేస్తున్నావు. అయితే ఎండిపోద్ది, కుళ్ళిపోద్ది, అలా చేస్తున్నావు. అందుకే యోగ్యమైన మనసు ఏంటంటే, దేవుడు ఈరోజు వాక్యము ద్వారా నాతో మాట్లాడారు అని రిసీవింగ్ చేసుకుంటారు. తర్వాత వింటారు. వినడం అంటే చేస్తున్నాను అది నాకే కాబట్టి విధేయత చూపుతారు, తిరుగుబడరు.
మూడవదిగా ఏం చేస్తారండి? అవలంబించుట అంటే దాని అర్థం ఏంటి? పాటిస్తాను నాయన, నన్ను అలా చెక్కలా నడిపించు, అలా మలుచు, అలా నడవడానికి నాకు సహాయం చేయ ప్రభా, నేను అలా లేను, సిగ్గేస్తుంది, నాకు సరిచేయ ప్రభా అని వ్యక్తిగతంగా అవలంబించడానికి కుస్తీ పడతాడట దేవుడి సన్నిధిలో. అర్థమవుతుందండి? ఆయన చెప్పాడు, నేనేం చెప్పలేదు, ఆయన చెప్తున్నాడు అక్కడ. కనుక ప్రియులారా, ప్రసంగం వినగానే ఏడ్చి బయటికి వెళ్ళి మర్చిపోవడం కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా ఈరోజు అయ్యగారు చెప్పిన మాటల్లో ఆయన ద్వారా నాతో మాట్లాడు వాక్యం కదా, నేను మారలేదు ఇంకా. దేవుని వాక్యం నాలో నూరంతలుగా ఫలిస్తుందా? అలాగే లోకంలో నన్ను విత్తాడు ఆయన, లోకంలో నేను ఫలిస్తున్నానా? దేవుని వాక్యం నా హృదయంలో ఫలించకుండా నేను లోకంలో ఎలా ఫలిస్తాను? లోకంలో ఫలించడం అంటే దేవుడి కొరకు సాక్షిగా ఎలా ఉంటాను? మరి కొన్ని ఆత్మలు దేవుడి దగ్గరికి ఎలా నడిపిస్తాను? లేదు ప్రభా, నన్ను క్షమించు తండ్రి. ఏడుస్తాడు, ప్రార్థిస్తాడు. అది యోగ్యమైన మనస్సు కలిగిన వారు. యోగ్యమైన మనస్సు లేని వారు ఏమంటారండి? నాకే చెప్పారు అయ్యగారు అని సమాధానమో, లే ఆశీర్వాదమో, లేదు స్తుత్యో, అంతా నా కోసమే. మీ కర్మ. మేలు చేయాలనే పాస్టర్ గారు ఎప్పుడు చేస్తాడు ఏదైనా, అప్పుడప్పుడు తప్ప తిట్టను. అచ్చవస్త్రం అయితే గట్టిగా డైరెక్ట్ వాక్యంలో చెప్తాను అంతే తప్ప, నేను కక్షతో అయితే నేను చెప్పను, వాక్యాన్ని వివరించి మాత్రం చెప్తాను. చాలాసార్లు అపార్థం చేసుకుంటారు సేవకుల్ని. కాబట్టి వీళ్ళు యోగ్యమైన మనస్సు లేదు అని గుర్తవుతుంది. చాలాసార్లు అపార్థం. ఎలాంటి అపార్థం తెలిసి, ఒక పిల్లి తాను ప్రేమించినటువంటి మంచి పిల్లి యజమాని మధ్యరాత్రులు చూసేసరికి ఆ పిల్లి లేదు, అటు తిరుగుతున్నాడు, లేదు. అయ్యో ఏమైంది ఆ పిల్లి, ఏమైందని చూస్తే పెరట్లోకి వెళ్ళేసరికి నూతిలో పిల్లి ఉంటే మ్యా 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 మారుతుంది, ఈదుకుంటుంది, చచ్చిపోద్ది. అయ్యో ఇక్కడ ఉన్నావా అనుకొని యజమాని ఏం చేశాడట, ఒక బకెట్ని తాడు కట్టేసి దించాడట. దించితే దాన్ని ఆ బకెట్కి ఎక్కితే తీసుకెళ్ళిపోతాడు, పైకి లాగేద్దామని. తీరా అదేం చేసింది, ఇదేంటి ఈ బకెట్ ఇలా వస్తుంది, ఇదేదో పెద్ద భూతమేమో, ఇదేదో అనుకుని ఇలా దగ్గర పెడితే అటు వెళ్ళిపోతుంది. ఇంకా ఆ సైడ్ పెడితే ఇలాగా ఆ బకెట్ని చూసి దూరం అయిపోయి అలా మునిగి చచ్చిపోయింది. అంతే. అర్థమైందా? రక్షిద్దామని చేస్తే దాన్ని చూసి భయపడి మునిగి చచ్చింది. చాలాసార్లు దైవ సేవకుడు ఎన్నో ప్రయత్నాలు చేసి, ప్రసంగాలు చేసి, ఏదో చక్కగా ఉన్నతమైన మార్గంలో నడిపిద్దామని చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తారు, నన్ను కీడు చేయడానికా, నన్ను ముంచేయడానికా అనుకుని తప్పించుకుంటూ మునిగిపోతారు. ఇంకా వాళ్ళ కర్మ ఇదిగా అలా ఉంటుంది. యోగ్యమైన మనుషులైతే అలా కాదు, నాకే దేవుడు నాతో మాట్లాడాడు అని ఏడుస్తారు. ఎన్నోసార్లు ఏడ్చాను, ప్రసంగం చేస్తూ ఏడ్చాను, ధ్యానిస్తూ ఏడ్చాను, వింటూ ఏడ్చాను, ఎన్నో పాటలు రాసుకున్నాను, సిగ్గుపడ్డాను నేను. ఆ క్రమంలో నేను రాసుకున్న పాటల్లో వచ్చిన చాలా పాటలు మీకు తెలుసు. పరమదేవుడు అనే పాటలు నేను రాసుకున్నాను తెలుసా? మోషే వాళ్ళే నిన్ను చూడాలని, హానోకులా నీతో నడవాలని, కానీ నడవలేకపోతున్నాను. మోషేలా నేను చూడాలనుకుని చూడలేకపోతున్నా. ఏంటి ప్రభా ఈ బ్రతుకు, నన్ను నడిపించు తండ్రి, నన్ను నడిపించిన ఆయన అని రాసుకున్నా. పౌలులా నీ కొరకు చావాలని, సిలువాలో దినదినము సిలువాలో నేను చూడనంటూ రాసుకున్నా. నేను దినదినము చచ్చిపోతున్నా, అలా చావాలి. స్టెఫెనీలో నీ కొరకై చావాలని అలా రాసుకున్న పాట ఉంటుంది. ఎందుకు రాసుకున్నాను తెలుసా? మీరు చెప్తే రాసుకోలే, అంతరంగంలో నా దేవుని కొరకు అలా ఫలించాలని ఆశతో రాసుకున్నా. ఈ ప్రసంగం చెప్తాను రాసుకున్నానా, ఎన్నో సంవత్సరాల క్రితం రాసుకున్నాను. అది అవునా కాదా? ఈ పాట మరి గుర్తుందా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ప్రసంగాలు వింటూ ఏడుస్తూ రాసుకున్నా. నేను అలా లేని ప్రభా, సిగ్గుపడుతున్నాను రాసుకున్నాను. గుర్తుందా? నమ్మకమైన మోషే కాను, దానియేలును అసలు కాను, అయినా నన్ను పిలిచావు. అలా మోషేలా దానియేలను నన్ను నడిపించవా తండ్రి, నమ్మకస్తుడిగా. స్నేహితుడు అని అబ్రహాము కన్నా నేను నీ స్నేహాన్ని కోరుతున్నా, ఆ యోగ్యత లేదు, ఇచ్చినా నేను లేకపోయాను, నన్ను అలా నడిపించవా తండ్రి అడుకున్నా. ప్రయత్నం చేస్తున్నా అవలంబించడానికే. ఆ పాట మళ్ళీ నీ సన్నిధిలో నీ కృపను గురించి పాడుతాను అన్న దాంట్లో, నీ సన్నిధిలో అబ్రహాము నిలువగా నీ సన్నిధిలో నిలిచెదనయ్యా, నీ సన్నిధిలో ఏలియా నిలవగా నీ బలిపీఠమైన భాగ్యం నాయన.
నీ బలిపీఠము నీ సన్నిధి రాకపోతే మోసే ఎలా నేను వెళ్ళలేను ప్రభా, ఉండాలి అని నేను రాసుకున్నా. యోబుని గూర్చి విన్నప్పుడు నీ యోబులా బ్రతకాలి అని నీకు బాధ, నీ కన్నీళ్ళు దుఃఖం రావాలి. పౌలు గూర్చి నువ్వు విన్నప్పుడు నేను పౌల్లా బ్రతకాలి తండ్రి, పౌల్లా జీవించలేకపోతున్నాను, సమర్పణ చేయలేకపోతున్నాను తండ్రి, నన్ను మన్నించు ప్రభా, అలా చెక్కవా, నన్ను అలా చేయవా నాయనా అంటూ అడగాలి హృదయాన్ని బిడ్డలారా. కాబట్టి ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా సాటి విశ్వాసిని ప్రేమించేటటువంటి తత్వం ఉండదు, ప్రేమతో పలకరించే మనసు ఉండదు. మరి ఎలాగ నీలో నాలో వాక్యం ఫలించినట్టు? ఇన్ని సంవత్సరాలు లక్షల ప్రసంగాలు లేదా వేల ప్రసంగాలు విన్నావు, విన్న తర్వాత నీలో ఏంటి అంకురం పుట్టాలి? ప్రేమ, సాటివాడిని ప్రేమించాలి, సాటి విశ్వాసాన్ని గౌరవించాలి. ఆ అంకురం కూడా నీలో ఎదగలేదు, ఫలించలేదు. ఎప్పుడు విమర్శే, ఎప్పుడు విమర్శే, ఎప్పుడు విమర్శే. ఏటి అలాగున్నావు, ఏటి అలాగున్నావు, ఏటి ఇలా చేసావు, నీ మూతి ఎలాగుంది, ఆ మూతి ఎలాగుంది, ఎప్పుడు విమర్శ నేర్చుకుంటారు. అదేదో తమ భక్తి అనుకుంటారు. మళ్ళీ ప్రేమ కలిగిన వారు ఇతరులు గాయం చేస్తాడా? ప్రేమ ఇతరులను వచ్చి గుచ్చుతుందా? చాలామంది ఏం చేస్తారు, తమ భక్తి పరులు అనుకుంటారు. ఒకటిదే, ఫలించలేదు, ప్రేమ లేదు కాబట్టి మనిషిని పొడిచి సంతోషిస్తుంటారు. ఆ శాడిజం. కొంతమంది పాపను పట్టుకున్నాను అనుకో, ఇప్పుడు వినుగ్రేసాలు బాబు పట్టుకుని రే ఆరోహన్ ముద్దు పెడుతున్నాను, పిన్నీస్ తీసుకుని గుచ్చుతున్నాను అనక. మరోవైపు ప్రేమ తన భక్తులు అనుకుంటారు. ఎప్పుడు విమర్శ. ఆ ఇసాగా ఇలాంటోడు, ఆశీర్వాదమా ఆవిడ కోసం నీకేడు తెలుసు, ఇదే సోదా, ఇది ప్రేమతత్వమా? చెప్పండి. శాడిజం అన్నమాట. కాబట్టి వాక్యము మనలో, మన హృదయంలో ఫలిస్తే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ మనలో లేదనుకో, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇంకా దేవుని అరగని వాడు ఎన్ని ప్రార్థనలు చేసినా ఏముంది, ఎన్ని ప్రసంగాలు విన్నా ఏముంది, సాటివాడిని కూడా వాడు ప్రేమించలేడు. అర్థమవుతుందా? వీడి తప్పుడు కనుగోలేదు, ఊరోళ్ళు తప్పు మాత్రం డప్పులు కొట్టేసి చాటేసి సాక్ష్యాలు చెప్పేసి వీళ్ళు దాలి. ఇదంతా కూడా డూప్లికేట్. వీళ్ళు ఫలించరు, యోగ్యమైన మనస్సు కాదు వీళ్ళది. కాబట్టి పిల్లారా, ప్రేమ లేని మనుషులు ఎన్ని లక్షల ప్రసంగాలు వింటే ప్రయోజనం ఏముంటుంది? ఫలితం అనేది అక్కడ ఉండదు. యోగ్యమైన మంచి మనసు అంటే నీవు దానియేలుని గురించి విన్నప్పుడు, యోబుని గురించి విన్నప్పుడు, పౌలుని గురించి విన్నప్పుడు, దావీదుని గురించి విన్నప్పుడు, అబ్రహాముని గురించి విన్నప్పుడు వెళ్ళి ప్రార్థిస్తావు, నేను అబ్రహాములా లేదు ప్రభు, నన్ను క్షమించు. దానియేలులా సింహాల బోన్లో కూడా విశ్వాసంతో ఉంచలే. శద్రక మెషక అబేద్నెగోలా నేను నీ విగ్రహానికి మాత్రం దండం పెట్టను, రోషం కలిగినటువంటి విశ్వాసులుగా లేరు, ఉండరు. కాబట్టి నేను అలా లేని ప్రభ, నన్ను సరిచేయి ప్రభ అని ప్రార్థన చేస్తాడు యోగ్యమైనటువంటి మనసు కలివ. వాళ్ళల్లో ఏమవుద్దంటే అప్పుడు ఆవి అడిగాడు కదా, ఆ వాక్యం పనిచేసింది, అంగీకరించాడు. అప్పుడు ఆ వాక్యం ఏమవుద్ది అనుకుంటే విధేయత చూపుతాడు. సరే నన్ను అలా చెక్కంటే ఏం జరుగుద్ది? అలా నడవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు కాస్త ఓపిక పట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాస్త ఓపిక పట్టాలి. అర్థమవుతుందండి? ఎందుకంటే ఓపిక కూడా అవసరం అట్ట. అక్కడ చదవండి ఒకసారి. మంచి మనస్సుతో వాక్యము విని అవలంబించి, అంటే అది అలా ప్రవర్తించాలి, అలా జీవించాలి. పౌలులాగా, మోషేలాగా, భక్తుల్లాగా అవలంబించడం. ఓపికతో, అది ఓపిక అంటే ఓ 4 వారాలు ప్రసంగాలు చేసి, లేదా ప్రసంగాలు విని, భక్తుల చరిత్రలు చదివి లేదా విని, ఈ 4 వారాల్లో నువ్వు పౌలు అయిపోవు, లేదా ఓ 10 నెలల్లో ఒక మోషే అయిపోవు. అలా అవ్వడానికి ఏం చేయాలండి? కసరత్తు చేస్తూ ఏదో ఒక రోజు అలా మారుతాను, అలా నేను తయారవుతాను, దేవుని కొరకు జీవిస్తాను, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కొరకు సాక్షిగా నేను నిలబడతాను అని ఓపిక కూడా నీకు నాకు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతిదిన బిడ్డలారా, ఈ రోజున ఈనాటి సంఘము
ఒక తిమోతిని చెక్కివ్వలేకపోతుంది. కారణం ఏంటో తెలుసా? యోగ్యమైన మనసు వాళ్ళకు లేదు. ఎప్పుడు వ్యతిరేకమే. ఏది చెప్పినా సరే నాకు ఎవరు తిడుతున్నారు, కొడుతున్నారు అనుకుంటాడు, కానీ ఇది నా కోసము దేవుడు పంపించినటువంటి సందేశము అనేది మాత్రం వారు అనుకోవట్లేదు. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటల్లో ఫలించాలి నువ్వు నేను అంటే మనలో కావలసినవి ఏంటంటే ఫస్ట్ 2 3 ఓపిక. ఈ 4 కూడా ఎలాగా? యోగ్యమైన మనసు అనగానే దేవుని వాక్యము మాట్లాడినప్పుడు నీవు చేస్తున్న పాపాన్ని ఇక్కడి నుంచి గద్దించబడినప్పుడు, ఎస్ నాన్న అది నాకే, నువ్వే మాట్లాడావు, నేను సరి చేసుకుంటాను అనాలి. పౌలు కోసం చెప్పినప్పుడు పౌలు గారిలా నేను లేని ప్రభా, పౌలు గారు ఎలా జీవించారో అలా నేను జీవించడానికి నాకు బలపరచు నాయన, నా లోపాలు సరిచేయి నాయన అని ప్రార్థిస్తాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? లేకపోతే ఊరంతా కూడా డబ్బు చాటేసి అయ్యగారు నా కోసమే చెప్తున్నారు, నేను వేసినటువంటి చీరల కోసం చెప్పారు, నేను వేసుకున్న నగల కోసం చెప్పారు, నేను పాడిన పాట కోసం చెప్పారు అని అపార్థం చేసుకుంటే మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ హృదయం అనే నేలలో వాక్యం ఫలించదు. వాక్యం మీ హృదయంలో ఫలించకపోతే లోకంలో కూడా మీరు దేవుని కొరకు ఫలించలేరు. ప్రార్థన చేద్దాం, తల ఉంచండి.